నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని ఆయా గ్రామాల పాడి రైతులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తలో భాగంగా పశువులకు టీకాలు వేయించుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ఎరుగుడిదిన్నె పశు వైద్యశాలలో డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ మాట్లాడుతూ ఆగస్టు నెల 1వ తేదీ నుండి ప్రభుత్వ ఆదేశానుసారం బ్రూసెల్లోసిస్ జబ్బు సోకకుండా టీకాలు వేయడం ప్రారంభించామని, మన మండలంకు సంబంధించి 610 పశువులకు టీకాలు వేయాలని తెలియజేయగా, అందుకు సంబంధించి 4 నెలల నుండి 8 నెలల వయసు గల ఆడదూడ పిల్లలకు ఈ టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికీ మన మండలంలో దాదాపు 500 పశువులకు టీకాలు వేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా గతంలో ఈ భయంకరమైన వ్యాధి సంబంధించి వైద్య పరీక్షలు కానీ, నివారణకు మందులు కానీ లేవు. ఈ మధ్య కాలంలోనే వాడుకలోకి వచ్చిందని, కనుక ప్రతి పాడి రైతు అవగాహన కలిగి ఉండాలి. బ్రూసెల్లోసిస్ అనే ఈ భయంకరమైన వ్యాధి పశువుల నుండి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ప్రతి వయసు వారికి కీళ్ళ నొప్పులు, చలి, జ్వరం లాంటి లక్షణం కలిగి ఉంటుంది. అంతేకాకుండా వృషణాలలో ఈ వైరస్ నివాసం ఉండటం వల్ల మనుషులకు కూడా సంతానం కలిగే యోగ్యత ఉండదు. పశువులలో అయితే 7 నెలల నుండి 8 నెలల లోపే గర్భం పోతుంది. కనుక ప్రతి పాడి రైతులు ఈ విషయం గమనించి పశువులకు వెంటనే టీకాలు వేయించి ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్ఏలు సురేష్ బాబు, బాలనాయక్, శ్రీవాణి పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మనోరంజన్ ప్రతాప్. మేము ఎరుగుడిదిన్నె పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాము. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం వారు మనకు బ్రుసెల్లా టీకాలు అనేది మనం సప్లై చేయడం జరిగింది. మన మండలానికి సంబంధించి 610 మనకు టార్గెట్ ఇచ్చారు, 610 పశువులకు వేయమని. దీంట్లో భాగంగా ఒక ఏజ్ గ్రూప్ 3 నెలల నుంచి 4 నెలల నుంచి 8 నెలల లోపు వయసు ఉన్నటువంటి ఆడదూడలకి ఈ బ్రుసెల్లా టీకాల కార్యక్రమం కొనసాగుతుంది. మన మండలంలో ఇప్పటికీ 500 పశువులకి టీకాలు వేయడం జరుగుతుంది, చిన్న దూడలకి. ఆ ప్రోగ్రాం కూడా కంప్లీట్ కావాల్సింది. రేపు ఎల్లుండిలో మనకు 100% రీచ్ అవుతున్నాం. ఈ బ్రుసెల్లా వ్యాధి గురించి ప్రజల్లో ఒక అవగాహన అవసరం అనేది. ఎలాగంటే గతంలో ఈ వ్యాధికి సంబంధించినటువంటి పరీక్షలు కానీ, నిర్ధారణ కానీ, టీకాలు కానీ లేవు. మనకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇది మనకు జూనోసిస్ డే సెలబ్రేషన్లో మనం స్కూల్లో కూడా మనం చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా ఏంటంటే ఇది పశువులకు మాత్రమే కాదు, పశువుల నుంచి అంటే జంతువుల నుంచి మనుషులకు కూడా వ్యాపించే జబ్బు అనమాట. దాన్ని జూనోటిక్ డిసీజ్ అంటున్నాం. దీనికి ఒకవేళ ఏ కారణం చేతనైనా మనిషికి సోకినట్టయితే ప్రతి ఏజ్ గ్రూప్లో కీళ్ళ నొప్పులు రావడం, సాయంత్రం వచ్చేసరికి చలి జ్వరం రావడం అనేది జరుగుతుంది. వృషణాలలో దీనికి సంబంధించినటువంటి బ్రుసెల్లా బ్యాక్టీరియా అనేది నివాసం ఉండడం వల్ల వాపు వచ్చి మనిషి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి. అది చనిపోయేంత వరకు కూడా వదిలిపెట్టదు జబ్బు. తర్వాత పశువులలో అయితే మనం పశువు కన్సీవ్ అంటే ఎదకు వచ్చి మనం కన్సీవ్ చేసిన తర్వాత 7 నెలల్లో నుంచి 8 నెలల లోపు అది అబార్షన్ కావడం జరుగుతుంది అన్నమాట. ప్రతి ఎదలో ఇదే జరుగుతుంది. ప్రతి ఈతలో కూడా మనం ఈసుకుపోయిన పిండాన్నే చూస్తాం. దీని ద్వారా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ జబ్బు సోకే ఆస్కారం ఉంది. అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి పిల్లలు కూడా పుట్టకపోవడానికి ఆస్కారం ఉందన్నమాట. కనుక ఇంతటి డేంజరస్ జబ్బుకి మనం ఇప్పుడు టీకాలు వేస్తున్నాం. ఈ ప్రకారంగా ఒక్కసారి ఈ టీకా వేస్తే జీవితాంతం కూడా దాన్ని ఈ వ్యాధి నుంచి ఈ వ్యాధి బారిన పడకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. అందుకోసమని రైతులు కూడా దీన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా రేపెల్లుండిలో మాకు ఈ వ్యాధికి సంబంధించిన టీకాలకు కార్యక్రమం పూర్తవుతుంది అన్నమాట. ధన్యవాదాలండి.